యోసేపు పెట్టాడు. ఖైదీలందరికీ ఏమేమి కావాలో అన్నింటినీ చూసుకునే రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఇచ్చారంట? యోసేపుకి ఇచ్చారు. ఆ టైంలో ఇద్దరు ఇంపార్టెంట్ పీపుల్ వచ్చారంట జైలుకి. వాళ్ళు ఎవరంటే రాజుగారికి భోజనం పెట్టేవాడు ఒకడు, రాజుగారికి ద్రాక్షారసం ఇచ్చేవాడు ఒకడు. వాళ్ళిద్దరు జైల్లో కొంతకాలం ఉన్నారు. ఇద్దరు వాడికి హెల్ప్ చేస్తూ ఉన్నాడు, చూస్తూ ఉన్నారంట. ఒకరోజు వాళ్ళిద్దరు విచారంగా ఉంటే వెళ్ళిపోయి కూర్చొని ఏంటి దిగులుగా ఉన్నారంటే, మాకు కళ్ళు వచ్చేనా, మాకేం అర్థం కావడం లేదంటే, కళ్ళు ఏంటో చెప్పండి అని అన్నాడంట. కళ్ళు చెప్పాడు, మనోడు భావాన్ని చెప్పాడు. కళ్ళ భావం చెప్పేసిన తర్వాత ఇది జరగబోతుంది, 3 రోజుల్లో జరుగుతుంది అన్నాడు. 3 రోజుల్లో జరిగిపోయింది. 3వ రోజు జైల్లో నుంచి వాడు వెళ్ళేటప్పుడు ద్రాక్షారసం పోసేవాడు అన్నాడంట, అన్నా నువ్వు మళ్ళా ఉద్యోగం పొంది రాజు దగ్గరికి వెళ్తావు కదా, నేను ఇప్పుడే తప్పు చేయలేదు, నాకు కొంచెం రికమెండేషన్ చేసి నన్ను జైల్లో నుంచి బయటికి తీసుకున్నాను. ఓకే తమ్ముడు, నువ్వు చేసిన ఎప్పటికీ మర్చిపోతాడు. ఇప్పుడు బాగుంగానే ఫస్ట్ పని అదే, నీ గురించే మాట్లాడతా రాజు అని చెప్పి వెళ్ళినాడు. అది బాగుండగా ఆ జైలు గేట్ దాటగానే మర్చిపోయాడు. రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించురా, నరులను నమ్ముకున్నట్టు కంటే దేవుని ఆశ్రయించురా. బాబు యోసేపు అడిగాడు, ఆశపడు, కానీ కుదరదు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దేవుడు యోసేపుని జైల్లో నుంచి బయటికి తీసుకొచ్చే ప్లాన్ ఒకటి ఏర్పాటు చేశాడు. ఆ ప్లాన్ పోతీఫరు భార్య సారి చెప్పి తీసుకొని రావట్లే. జైల్లో నుంచి ఇతను మేలు చేసి పంపించినటువంటి అధికారి రికమెండేషన్ చేసి బయటికి తీసుకుని రావడం వల్ల రాజుగారికి అవసరం ఉంది కాబట్టి రాజుగారే ఫరో నుంచి బయటికి తీసుకొస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రాజుగారే బయటికి తీసుకొచ్చి రాజుగారితో మాట్లాడి రాజుగారి యొక్క ఆ కళకు భావాన్ని తెలుసుకున్న తర్వాత రాజుగారు అన్నారంట, నిన్ను జైల్లో పెట్టడం అసలు చాలా పెద్ద తప్పు. రెండవది, నీ అంతటి జ్ఞానవంతుడు మా దేశంలోనే ఇంకెవడు లేడు. నీలో దేవుని ఆత్మ ఉన్నది, పరలోకమందు ఉన్నటువంటి దేవతల ఆత్మ నీలో ఉన్నది. నువ్వు దేవదూత వంటి వాడుగా నాకు కనబడుతూ ఉన్నావు. కాబట్టి మా దేశాన్ని పరిపాలించడానికి నీకంటే యోగ్యుడైనటువంటి వాడు ఎవరు లేరు. నువ్వు ఈ పొజిషన్లో ఉండు, నా పక్కనే నీకు చైర్ ఇస్తాను, ఆ చైర్లో కూర్చో. నేను వేసుకునేటువంటి ముద్ర ఉంగరాన్ని ఈ వేలికి తొడుగుతాను. పరిపాలన మొత్తం నువ్వే చేయాలి. కేవలం నేను రాజుకి పేరుకి మాత్రమే నేను రాజుని, మిగతా అంతా నువ్వే చేయాలి. సంతోషపడతాను ఏదైనా యోసేపు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇన్ని ఉపద్రవాల నడుమ ఒక మంచి పొజిషన్కి వచ్చిన తర్వాత యోసేపు దగ్గరికి వెళ్ళి, యోసేపు 17 ఏళ్ళ వయసు, నీ జీవితం స్టార్ట్ అయింది కదా, ఈ 17 ఏళ్ళ నుంచి ఇప్పుడు 30 ఏళ్ళు నీకు. ఈ 30 ఏళ్ళ లోపల దేవుని గురించి నీకు ఏమర్థమైంది అని అడిగితే యోసేపు ఏం చెప్తున్నాడు అనుకుంటారు? చదువుతారా? చదువుతాం. ఆదికాండము 41వ అధ్యాయం, ఆదికాండము 41వ అధ్యాయం 51వ వచనం. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధలు నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మరచిపోవునట్లు చేశానని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి ఆమె మనష్షే అని పేరు పెట్టాను. హల్లెలూయా. యోసేపు అంటున్నాడు, అసలు ఏమర్థమైంది దేవుని గురించి నీకు? నాకు చాలా కోపం ఉంది దేవుడు అన్నడా. అసలు ఎందుకు పుట్టించాడు నన్ను దేవుడు? ఇన్ని కష్టాల మధ్య ఎందుకు పుట్టించాడు నన్ను అన్నాడా? లేదు. ఆయన రెస్పాన్స్ ఏంటో తెలుసా? నేను బాధపడ్డాను, ఏడ్చినాను, ఉపవాసం ఉన్నాను. ఉపవాసం అనడం కంటే పస్తులు ఉన్నాను, ఇబ్బందులు పడ్డాను,
నిందలు పడ్డాయి నా మీద, అవమానించబడ్డాను, జైల్లో వేయబడ్డాను, పట్టుబడ్డాను, ఎన్ని రకాలైన టార్చర్స్ అనుభవించాలో అన్నిటినీ అనుభవించాను. కానీ నా దేవుడు ఎట్లాంటి వాడంటే ఇవన్నీ దాటి ఈరోజు నేను ఉన్నటువంటి ఈ పొజిషన్లో నిలబడ్డ తర్వాత నాకేమనిపిస్తుంది తెలుసా? ప్రసవించిన తల్లి బిడ్డను చూసిన తర్వాత ఏమని చెప్తుందో అలా చెప్పాలనిపిస్తుంది. హల్లెలూయా. ఎవరంట? చాలామంది ప్రసవించిన తల్లులు ప్రపంచంలో మనం తెలుసుకోలేనిది ఏదైనా ఉంది పురుషులుగా అని అంటే ప్రసవ వేదన. అదొకటి మనకు తెలియదు. మా రాష్ట్రం మన గురించి మంచి మాటలు చెప్తున్నారు అనుకుంటున్నారా? వెరీ గుడ్. నిజంగానే ఆ విషయంలో మీకు తెలిసినంతగా మాకు తెలియదు, నేను ఒప్పుకుంటున్నాను. తల్లి చాలా ప్రసవ వేదన పడుతుంది. 3 రోజులు పడేవారు ఉన్నారు, 2 రోజులు పడేవారు ఉన్నారు, రోజంతా 24 hours నవ్వులతో భరించలేనటువంటి పరిస్థితులు ఉండేటువంటి వాడు ఉన్నారు. ఆ ప్రసవ వేదన పడుతున్నటువంటి తల్లులు డెలివరీ అయిపోయిన తర్వాత అప్పుడు దాకా బిడ్డ మీద చాలా కోపం ఉంటారంట. నాకు తెలియదు, ఎందుకంటే ఎంత పెయిన్కి కారణం వీడి కదా అని చాలా కోపం ఉంటారంట. ఆ పెయిన్ భరించలేక ఎందుకు దేవుడు నాకు బిడ్డనిచ్చాడు, నాకు ఎందుకు దేవుడు నేను బాధ పెట్టాడు అని అనుకుంటూ ఉంటారంట. డెలివరీ అయిపోయిన తర్వాత దేవుడు ఇచ్చిన బిడ్డను చూసి ఎర్రగా ఉన్నా సరే, నల్లగా ఉన్నా సరే ఏమంటారంటే ప్రైజ్ ది లార్డ్ అంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రము అని చెప్తారంట. అదే కదా ఆదాము భార్య అయినటువంటి హవ్వ అనేది యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను. ప్రసవ వేదన ఏమైపోయిందో తెలియదు, ఎన్ని రోజుల కష్టం ఏమైపోయిందో తెలియదు కదా. రాహేలు ఒక్కటే అంట బిడ్డను తిట్టి పేరు పెట్టి, ఆమె గురించి చెప్పాల్సి వస్తుంది. రాహేలు ఒక్కటే బిడ్డను తిట్టి బిడ్డకి చెడ్డ పేరు పెట్టి, ఎవరి పేరు పెట్టింది? బెనోని అని పేరు పెట్టింది. బెనోని అని పేరు పెట్టింది అంటే నన్ను ఏడిపించిన వాడు, నాకు వేదన కలుగు చేసిన వాడు అని పేరు పెట్టింది. అది నచ్చలేదండి ఎవరికి? యాకోబుకి నచ్చక పేరు మార్చేస్తాడు. ఏమని పేరు పెట్టాడు? బెన్యామీను మై రైట్ హ్యాండ్ సన్ అని పేరు పెట్టాడు. నా కుడి చేతి పుత్రుడు అని పేరు పెట్టుకున్నాడు. హల్లెలూయా. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, ఒక స్త్రీ ప్రసవ వేదన పడిన తర్వాత బిడ్డను కన్నప్పుడు, బిడ్డను కన్న తర్వాత అంతకు ముందు ఉన్నటువంటి వేదన అంతటినీ మర్చిపోయి ఆ బిడ్డను హత్తుకొని ముద్దు పెట్టుకొని ప్రేమించి తన కడుపులో పెట్టుకొని పాలించి ఎలా పెంచుతుందో అలాగే యోసేపు కూడా ఈ 13 సంవత్సరాల దుఃఖం, 13 సంవత్సరాల ఏడుపు, 13 సంవత్సరాల కన్నీళ్లు, 13 సంవత్సరాల వేదన, 13 సంవత్సరాల అవమానం, 13 సంవత్సరాలు తలదించుకొని బ్రతకాల్సినటువంటి పరిస్థితులన్నిటి నుంచి దేవుడు నన్ను విడిపించాడు అని చెప్పి నా వేదనను మర్చిపోయినట్టు చేసి నాకు సంతోషం కలిగించినటువంటి దేవుడు మనష్షే అని పేరు పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా హ్యాపీగా ఉన్నారు కదా. ఆ పాస్టర్ మా గురించి మంచి మాటలు చెప్పారని. మీకు ఎందుకు ఆ పొజిషన్ వచ్చిందో తెలుసా? అంటే తిరిగి చేస్తున్నాను మా పాస్టర్ గారు అనుకుంటున్నారు కదా. మీకు ఎందుకు ఆ పొజిషన్ వచ్చిందో తెలుసా? ఆదాము చేత అనవసరంగా మీరు తిన్న పండుని బలవంతంగా తినిపించేసినందువల్ల మీకు ఆ ప్రాబ్లం వచ్చింది. దేవుడు చెప్పాడు ప్రసవ వేదన కంటూ ప్రసవ వేదన పడుతూ బిడ్డను కంటాం, అంతేకాదు దాని వలనంట ఆ ప్రసవ వేదన పడుతూ బిడ్డల్ని కనడం వల్ల దేవుడు మీకు ఒక బ్లెస్సింగ్ కూడా ఇచ్చాడు. ఏమిటి ఆ బ్లెస్సింగ్ అంటే, ప్రసవ వేదన ద్వారా ఆ రోజున హవ్వ ఇచ్చినటువంటి తన భర్తను మోసం చేసి లేదా తన భర్తను పాపం చేయడానికి కారకురాలుగా మారినటువంటి హవ్వ యొక్క పాపము మీ జీవితం మీద లేకుండా
ఇది ఎక్కడ ఉంది బైబిల్లో? ఎప్పుడు చదవలేదు అనుకుంటున్నారా? తిమోతి పత్రికలో ఉంటుంది, ఇంటికే చదవాలి. సరేనా? ఇక్కడ యోసేపు అంటున్నాడు, దేవుని గురించి నీకేం తెలుసయ్యా? దేవుడు అంటే నీకు చాలా ఇష్టం అంటున్నావు, దేవుని గురించి నీకేం తెలుసు అంటే ఆయన అంటున్నాడు, చాలా తెలుసు దేవుని గురించి నాకు. ఆయన ఎట్లాంటి వాడు అంటే మన కష్టంలో ఉండేటప్పుడు కూడా మన పక్కనే ఉంటాడు, ఏడుస్తున్నప్పుడు కూడా మన పక్కనే ఉంటాడు, మనం బాధపడుతున్నప్పుడు కూడా మన పక్కనే ఉంటాడు, మనం సంతోషిస్తున్నప్పుడు కూడా మన పక్కనే ఉంటాడు, మనం కన్నీళ్ళు విడుస్తున్నప్పుడు మన పక్కనే ఉంటాడు, మన స్నేహితులతో ఎంజాయ్